తెలంగాణలో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ బైపోల్ను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గేట్వేగా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఉప ఎన్నికకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఇప్పటికే గులాబీ దండు ప్రచారంలో బిజీ అయిపోయింది. సింపతి సెంటిమెంట్ను వర్కౌట్ చేయాలని భావిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అధికార పార్టీ కావడం అనేది ఆ పార్టీకి కొంత కలిసొచ్చే అవకాశం. ఇక హస్తం పార్టీ నుంచి ఆశావాహులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. కొందరైతే ఢిల్లీ స్థాయిలో పైరవీలు నడిపారు. కానీ అధిష్టానం మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపైనే భారం వేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఫుల్ కాంపిటీషన్ ఉంది. అయితే ప్రజల్లో మంచి పేరు పలుకుబడి ఉన్న వారినే సెలెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సర్వేలు చేయించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసే క్యాండిడేట్ లిస్టును రెడీ చేసింది రాష్ట్ర నాయకత్వం. నలుగురు ఆశావాహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్టును అధిష్టానానికి పంపించడంతో ఇప్పుడు అందరి ఫోకస్ హస్తిన పెద్దల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఇక కాంగ్రెస్ రెడీ చేసిన లిస్టులో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురిలో ఒకరిని ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన గెలుపు గుర్రమని భావించిన వారికి టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే టైంలో కీలక నేతలు ఢిల్లీలో వాలిపోయి తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. వాళ్లకు ఉన్న పరిచయాలతో మంతనాలు సాగిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారంలో స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ నుంచి గెలిచిన వ్యక్తిని క్యాబినెట్లో తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో అనేది వేచి చూడాలి.